మాజీ సీఎం జగన్ ములాఖాత్ స్కెచ్ బాగానే వర్కౌట్ అయిందా? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి పరామర్శ పేరుతో పోలు జైలు దాకా జరిగిన పర్యటనలో పరామర్శ మిస్ అయినా మైలేజ్ దక్కిందన్న టాక్ వినిపిస్తుందా? పోలీసులు ఆంక్షలు అడుగడుగునా నేతలకు అడ్డంకులు ఏర్పడినా జగన్ పండిన రాజకీయ వ్యూహంలో కూటమి చిక్కిందనే చర్చ జోరుగా సాగుతుందా? అటు జగన్ టూర్పై మత్స్యకార వర్గాలు ఖుషి అవుతుంటే యాదవ సామాజిక వర్గం మాత్రం ఎందుకు నారాజ్ అవుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జైల్లో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుకు ములాఖాత్ పేరుతో జరిపిన యాత్రలో వైసీపీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుందనే చర్చ మొదలైంది. మాజీ మంత్రి డాక్టర్ అప్పలరాజును పరామర్శిస్తానంటూ వచ్చిన జగన్ ఆయన్ను కలవకుండానే వెళ్లిపోయారని అధికార పక్షం తప్పు పడుతున్నప్పటికీ జగన్ ఆయన పార్టీ అసలు లక్ష్యం అప్పలరాజును పరామర్శించడం కాదు, అది పార్టీ బల ప్రదర్శనలో ఒక భాగమన్న చర్చ జరుగుతుంది. విశాఖపట్నంలో విమానం దిగిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో శ్రీకాకుళం చేరుకుంటే సాయంత్రం 6 గంటలలోపు అప్పలరాజును పరామర్శిస్తారని అనుకోవడం భ్రమే. క్రౌడ్ పుల్లింగ్ లో ఇప్పటికీ తన సత్తా తగ్గలేదని 2024 ఓటమి తర్వాత వైఎస్ జగన్ చేపట్టిన సిక్కోలు లేటెస్ట్ టూర్ నిరూపించిందని మరోసారి రుజువైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో జగన్ వస్తే ములాఖత్ జరిగే పని కాదు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకుల సమూహానికి ప్రాధాన్యత ఇస్తూ దాదాపు 6 గంటల పాటు కాన్వాయ్ అభివాదానికి ప్రాధాన్యత ఇస్తూ కొనసాగిందని అంటున్నారు. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అన్ని సీట్లు కోల్పోయిన వైసీపీ 2 ఏళ్ల విరామం తర్వాత తన రోడ్ షో ద్వారా బల నిరూపణ తేటతెల్లమైందన్న చర్చ వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. అదే సమయంలో అధికారంలో ఉన్న కూటమి పట్ల ప్రజల వ్యతిరేకత ఏ మేరకు ఉందో తెలుసుకోవాల్సిన వ్యూహం కూడా దీని వెనుక నిరూపితమైందన్న చర్చ సైతం లేకపోలేదు. ఈ ట్రాప్ లోనే ప్రభుత్వం కూడా పడింది. పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధించిన తర్వాత కూడా ఎంతమంది తన పర్యటనకు వస్తున్నారు, ఏ మేరకు ఆదరిస్తున్నారనేది జగన్ షోలో అర్థమైపోయింది. 2024లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ వైసీపీ నాయకుడు పాలవలస రాజశేఖరం మరణించిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ పాలకొండకు వచ్చారు. అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో. కానీ అందులో బల ప్రదర్శన లేదు. గురువారం అప్పలరాజు ములాఖత్లో 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరుపై ప్రజల నాడి తెలుసుకుంటూనే ప్రజల్లో తనకున్న ఆదరణ మరింత పెరిగిందని వైసీపీ శ్రేణులకు జగన్ క్లారిటీ ఇచ్చేశారని అంటున్నారు. మరోవైపు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి అంపోలు జైలు వరకు సందు గొంతుల్లో పోలీసులు రోప్ పార్టీలను పెట్టినా జనాన్ని నిలవరించలేకపోయారు. అలా కాకుండా ప్రభుత్వం నిర్బంధ చర్యలకు దిగకుండా ఫ్రీగా వదిలేసుంటే జగన్ ర్యాలీలకు సభలకు జనం రావడం మామూలేనని, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం దక్కేది. దీనికి 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నిర్వహించిన సిద్ధం సభలకు వచ్చిన జనాలను ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వచ్చిన సీట్లకు ముడిపెట్టి ప్రభుత్వం తీరిగ్గా తీసిపారేసే అవకాశం ఉండేదన్న చర్చ కూటమి సర్కారుకు ఉండేది. కానీ ఇప్పుడు పోలీసు ఆంక్షల మధ్య కూడా జనాలు రావడం చూస్తే జగన్ రెడ్డి ట్రాప్ లో ప్రభుత్వం పడినట్టు కనిపిస్తుంది. అంతేకాదు తన పర్యటనలో ఎక్కడ కూడా పార్టీ సమీక్ష గాని సీనియర్ నాయకులతో మాట్లాడటం కానీ చేయని వైఎస్ జగన్ తాను జనాన్నే నమ్ముకున్నానని పరోక్షంగా పార్టీ నేతలకు కూడా సందేశం ఇచ్చినట్లయిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎపిసోడ్లో 2 ప్రధాన సామాజిక వర్గాల మధ్య గ్యాప్ వైసీపీకి తలనొప్పిగా మారిందనే చర్చ సైతం జరుగుతుంది. మత్స్యకార సామాజిక వర్గంకు చెందిన సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శించి ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన దానయ్య కుటుంబాన్ని పట్టించుకున్న పాపాన పోలేదనే టాక్ సైతం వినిపిస్తుంది. దాంతో యాదవ వర్సెస్ మత్స్యకార వర్గాలు అలాగే వైసీపీ వర్సెస్ టీడీపీ ఫ్యాక్టర్తో ఈ సున్నితమైన అంశాన్ని డీల్ చేయడంలో మాత్రం జగన్ ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దానయ్య వయసుపై చేసిన వ్యాఖ్యలు, అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మకు మద్దతిచ్చే అంశంలో జగన్ లాజిక్లు మిస్ అయిపోయారని స్పష్టమవుతుంది. మొత్తం మీద ములాఖత్లో అప్పలరాజును పరామర్శించకపోయినా ఆయనకు పెద్ద ఎత్తున మైలేజీని తెచ్చిపెట్టే విధంగా జగన్ పర్యటన ముగిసిందన్న అంశం వైసీపీ శ్రేణుల్లో జోరుగా వినిపిస్తుంది.